హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఫ్టీ గురుకులం. ఫ్రెండ్స్, నిన్నటి వీడియో ఎవరైతే చూసారో వాళ్ళందరూ కూడా ఎగ్జాక్ట్గా ఈరోజు ఏదైతే జరిగిందో మనం అదే మాట్లాడుకున్నాం నిన్న అని అర్థం చేసుకుంటారు. మీకు చాలా చాలా క్లియర్గా నేను చెప్పానండి నిన్న. ఈ ఏరియా అనేది మనకి 25,000 లెవెల్ దాటి కనుక ఒక స్ట్రాంగ్గా మనకి 1 hour టైం ఫ్రేమ్లో కిందన క్లోజ్ అయ్యి సస్టైన్ అయినట్లయితే ఒక ఫాస్ట్ మూవ్ అనేది మనం చూసే ఛాన్స్ ఉందని చెప్పేసి ఓకే క్లియర్గా చెప్పాను నేను. ఈ యొక్క లో వచ్చేటప్పుడు కొంత ట్రై చేయొచ్చు, బట్ అల్టిమేట్గా దీనికంటే కిందకు వచ్చి క్లైమాక్స్లో ఈ జోన్ అయితే మనకి ఈ యొక్క మధ్యలో ఉండేటటువంటి జోన్లో అది వచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది అని చెప్పేసి క్లియర్గా ఈరోజు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఓపెనింగ్ అయింది, కొంచెం అది ఎటు వెళ్ళాలో తెలియకుండా ఉండేటటువంటి పరిస్థితిలో ఒక లో అనేది ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 1 hour కొంత కన్సాలిడేషన్ జరిగి 11:15 క్యాండిల్ అనేది 1 hour టైం ఫ్రేమ్లో కిందన క్లోజ్ అయింది. అది క్లోజ్ అయిన తర్వాత ఎప్పుడైతే అది క్లోజ్ అయిందో మనకి కొంత కిందకి మూవ్ అయితే వస్తుంది. అప్ టు దిస్ లెవెల్ అయితే గ్యారంటీ అని అర్థం చేసేసుకోవచ్చు. అది సస్టైన్ అయిన తర్వాత అది దాటి మనకి అప్ టు దిస్ లెవెల్ వచ్చిందండి మూవ్. నిన్న మనం మాట్లాడుకున్నాం 900 కంటే కిందకైతే ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పేసి. ఎప్పుడు ఇది బ్రేక్ అయితే, బ్రేక్ అవ్వకుండా వెళ్ళిపోతే పైకి వెళ్ళిపోవచ్చండి, బట్ బ్రేక్ అయింది కాబట్టి అప్ టు దిస్ లెవెల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా రేపు కూడా నాకు తెలిసినంత వరకు బ్యారిష్ ట్రెండ్ అనేది కొంత కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా చాలా స్ట్రాంగ్ సపోర్ట్. ఇది కూడా చెప్పుకున్నాం మనం, కంటిన్యూస్గా అయితే ఇది దాటి వెళ్ళిపోయే ఛాన్సెస్ లేవు. ఇక్కడ సపోర్ట్ అయితే తీసుకుంటుంది ఆ లెవెల్లో, ఆ ఏరియాలో అని చెప్పి. కాబట్టి అక్కడైతే ఈరోజు ఆగింది, లాస్ట్ 15 minutes కొంత ఆగి అక్కడ ఆగింది. బట్ రేపు మనకి ఇదే ఏరియాలో ఓపెన్ అయితే మాత్రం కిందకి బ్రేక్ అయ్యేటప్పుడు ఇప్పుడు ఈరోజు వచ్చినంత స్లో కాకుండా కొంత ఫాస్ట్ మూవ్ వచ్చే పాసిబిలిటీ ఉంటుందండి. ఓకేనా? సో ఇది మనం ఎగ్జాక్ట్గా మాట్లాడుకున్నాం నిన్న, అదే ఇంచుమించుగా మనకి జరిగింది. ఓకే, నెక్స్ట్ మనం 5 minute టైం ఫ్రేమ్లో వచ్చినటువంటి ఆపర్చునిటీస్ ఒకసారి చూద్దాం. ఓకే, 5 minute టైం ఫ్రేమ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈరోజు వచ్చినటువంటి ఫస్ట్ క్యాండిల్ ఇదండి, 25th September 2025 అనమాట. ఇది మనకి ఒక హ్యామర్ లాంటి క్యాండిల్ వచ్చింది. ఇది చూసి ఎవరైనా సరే ఇంకా మూమెంట్ అనేది బుల్లిష్గా వెళ్ళిపోతుంది అనుకున్నట్లయితే పప్పులో కాలేసినట్టే. ఎందుకు అన్నట్లయితే మనకి ఓవరాల్ ట్రెండ్ అనేది 19th September నుంచి మనకి బ్యారిష్గా కన్వర్ట్ అయిందని చెప్పి నేను మీకు క్లియర్గా చెప్పాను. సో ప్రీవియస్గా ఉన్నటువంటి స్వింగ్ హై బ్రేక్ అయ్యే వరకు కూడా మేబీ మూవ్ అప్ సైడ్ కొంత షార్ట్ టైంలో వెళ్ళొచ్చు, కానీ అది అప్ ట్రెండ్గా కన్వర్ట్ అయిపోతుందని అయితే చెప్పలేము మనం. ఎందుకంటే బ్యారిష్నెస్ అనేది మనకి ఈ యొక్క లో బ్రేక్ అయితే ఖచ్చితంగా వచ్చే పాసిబిలిటీ ఉంది. సో ఓన్లీ దీన్ని బేస్ చేసుకుని ఎవరన్నా బుల్లిష్ ఎంట్రీ తీసుకున్నట్లయితే అంత పెద్ద మూవ్ అయితే రాలేదు. నిన్న మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి ఈరోజు బుల్లిష్ ఎంట్రీ అనేది తీసుకోవడం అనేది కొంచెం రిస్కీ అనేది మీకు అర్థమై ఉంటుంది. ఓకే, తరువాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ లో అనేది బ్రేక్ అవ్వటం కోసం మనం వెయిట్ చేస్తాం. ఆ లో బ్రేక్ అవ్వాల్సింది ఎక్కడండి, ఈ క్యాండిల్లో బ్రేక్ అయింది మనకి 11:40 క్యాండిల్లో. బట్ బ్లైండ్గా దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోలేము. 1 hour టైం ఫ్రేమ్లో మనకి ఈ క్యాండిల్ కాదు, 11:15 క్యాండిల్ ఎప్పుడైతే మనం ఇందాక చూసామో, ఒకసారి చూపిస్తాను మళ్ళీ చూడండి. 1 hour టైం ఫ్రేమ్లో మనకి 11:15 క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాతే మనం కొంత స్ట్రాంగ్గా ఎంట్రీ తీసుకోగలం. ఎందుకంటే 1 hour టైం ఫ్రేమ్లో కింద క్లోజ్ అవ్వాలి, సస్టైన్ అవ్వాలి అని మనం చెప్పుకున్నాం. ఇక్కడ విక్ ఉందండి, కానీ ఆ లెవెల్ కంటే కింద క్లీన్గా బ్రేక్ అయింది. 25,000 కంటే కిందనని మనకి క్లియర్గా తెలియాలి. అందుకోసం క్లోజ్ కోసం వెయిట్ చేస్తాం అనమాట. ఇది ఎప్పుడు క్లోజ్ అవుతుందండి, 11:15 క్యాండిల్ 12:14:59 దగ్గర క్లోజ్ అవుతుంది, 12:15 అప్రాక్సిమేట్గా. సో అలా చూసుకున్నట్లయితే ఓన్లీ ఈ క్యాండిల్ని బేస్ చేసుకొని మనం ఎంట్రీ అనేది తీసుకోలేము. బట్ ప్యూర్గా 5 minute టైం ఫ్రేమ్ మాత్రమే ఎవరైతే చూస్తూ ఉంటారో, అది కొంచెం 25,000 బ్రేక్ అయిపోయింది అని ఎవరన్నా ఎంట్రీ తీసుకున్నట్లయితే మీకు మూవ్ అయితే ఇక్కడ భారీ మూవ్ అని రాలేదు, కన్సాలిడేషన్లో ఉంది. అలా అని చెప్పి మన స్టాప్ లాస్ అనేది అబోవ్ దిస్ లెవెల్ ఉంటుంది. స్టాప్ లాస్ కూడా హిట్ అవ్వలేదు, చాలాసేపు కన్సాలిడేషన్లో ఉంది. ఇక్కడ ఇది మనకి పెర్ఫెక్ట్గా ఒక రేంజ్, ఒక బాక్స్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఆ బాక్స్ బ్రేక్ అయిన తర్వాత మనకి బాక్స్ బద్దలు కొట్టింది అనమాట. అర్థమైందా? సో ఈ 2:30 క్యాండిల్ అనేది మనకి ఒక క్లియర్ కట్ ఎంట్రీ క్యాండిల్. అది ఎలా చెప్తున్నాం అన్నట్లయితే మీరు చాలా చక్కగా క్లియర్గా చూడొచ్చండి. ఇది మనకి పైన రేంజ్, కింద రేంజ్.
ప్రీవియస్గా ఓపెనింగ్ దగ్గర నుంచి మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి సపోర్ట్ ల్యాక్ చేసింది. తర్వాత కిందకు వచ్చాక ఇదే లెవెల్ అనేది పైకి వెళ్ళేటప్పుడు మనకి రెసిస్టెన్స్లో పనిచేస్తుంది. ఇక్కడ చూడండి. సో నెంబర్ ఆఫ్ టచెస్ మనకి ఇది చాలా స్ట్రాంగ్ ఏరియా అని చెప్పి క్లియర్గా తెలుస్తుంది. ఆబ్వియస్గా 25,000 ఇస్ స్ట్రాంగ్ లెవెల్, క్లియర్. ఆ తర్వాత కిందన మనకి ఈ టచెస్ చూడండి, ఇక్కడ 3 times వచ్చింది. నెక్స్ట్ టైం కూడా ఇక్కడ కిందకి బ్రేక్ చేద్దామని చూసినా కానీ బ్రేక్ అవ్వలేదు, విక్ తెలియజేస్తుంది. సో ఆ విక్ కంటే కిందన క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ అనేది మనకి దానికంటే కింద క్లోజ్ అయింది. నెక్స్ట్ మనకి ఈ క్యాండిల్ కూడా క్లియర్గా తెలియజేస్తుందండి, పైకి వెళ్ళడానికి ట్రై చేసినా కానీ కిందకి వచ్చి క్లోజ్ అయినది ఇది. ఓకే, సో అది తర్వాత ఇక్కడ కన్ఫర్మేషన్ కింద మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఇది కొంత ఈ లెవెల్ కంటే కిందనే క్లోజ్ అయింది కాబట్టి దీనిలో మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవాలి. సో ఈ రోజు వచ్చినటువంటి బెస్ట్ ఎంట్రీ మనం చెప్పుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే 230 క్యాండిల్. ఓకే, 5 minute టైం ఫ్రేమ్లో ఇదన్నమాట. అదే 1 hour టైం ఫ్రేమ్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 11:15 క్యాండిల్ క్లోజ్ అయ్యాక ఎవరైతే 1 hour బేసిస్లో ఫ్యూచర్స్లో కానీ ఆప్షన్స్లో 1 hour బేసిస్లో ఇంట్రాడే చేయడం చాలా రిస్కీ. బట్ ఎవరైనా ఫ్యూచర్స్లో ఎందులో ఉన్న ట్రేడ్ చేస్తున్నట్లయితే 11:15 క్యాండిల్ క్లోజ్ అయ్యాక అంటే మనకి అరౌండ్ 12:14:59 వరకు ఈ యొక్క క్యాండిల్ అనేది ఉంటుంది. 12:15 అనుకోండి. సో ఆ 12:15 క్యాండిల్లో మనం 11:15 క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే మనం 1 hour టైం ఫ్రేమ్లో ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఇఫ్ యు ఆర్ ట్రేడింగ్ ఇన్ స్వింగ్. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యొక్క 230 క్యాండిల్ అనేది క్లీనెస్ట్ ఎంట్రీ. స్టాప్ లాస్ ఈ లెవెల్ కంటే పైన క్యాండిల్ క్లోజ్ అయినా లేదా ఇదైనా పెట్టుకోవచ్చు. ఇది కొంచెం ఎక్కువ అని ఫీల్ అయితే ఈ లెవెల్ కంటే పైన మనం ఎస్ఎల్ అనేది పెట్టుకుంటాం. అలా చూసుకున్నట్లయితే కొంత వెయిట్ చేయించింది. వెయిట్ చేయించిన తర్వాత మనకి ఒక స్ట్రాంగ్ మూవ్ అనేది వచ్చింది అనమాట. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఎ గుడ్ ట్రేడ్ అండి. ఈరోజు నన్ను అడిగినట్లయితే 230 క్యాండిల్ ఏంటండి 230 క్యాండిల్ ఏదైతే ఉందో అది క్లియర్ కట్ ఎంట్రీ ఇన్ 5 minute టైం ఫ్రేమ్. ఓకే, మనకి ఇక్కడే ఎంత కన్సాలిడేషన్లో ఉంది అంటే ఆబ్వియస్గా 1 minute టైం ఫ్రేమ్లో అక్కడ క్లారిటీ ఉండదు. కాబట్టి ఇది మనకి 5 minute టైం ఫ్రేమ్లోనే చూడటం కరెక్ట్. ఎందుకు అన్నట్లయితే 1 hour టైం ఫ్రేమ్ని మనకి క్యాండిల్ క్లోజింగ్ కోసం వెయిట్ చేసేటప్పుడు హయ్యర్ టైం ఫ్రేమ్లో మన అనాలిసిస్ని బేస్ చేసుకొని ట్రేడ్స్ తీసుకున్నాం అంటే అట్లీస్ట్ లీస్ట్కి వెళ్ళాల్సింది 5 minute. అంతకంటే లోకి వెళ్తే మనకు అక్కడ కన్సాలిడేషన్లో కన్ఫ్యూజన్ వస్తుంది. ఒకసారి 1 minute కూడా చూపిస్తాను, ఫాలో అవ్వకూడదని కాదు, కానీ అక్కడ మనకి ఇలాంటి కన్సాలిడేషన్లో మనకి క్లీన్ ట్రేడ్ అనేది దొరకదు. లెట్ మీ షో 1 minute టైం ఫ్రేమ్. ఇదిగోండి 1 minute టైం ఫ్రేమ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ క్యాండిల్ ఇది కొంత బ్యారిష్నెస్ కనిపించింది. వెంటనే మనకి అది షార్ప్ రికవరీ అనేది జరిగిందండి. ఇందులో మన ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోలేము. ఒకవేళ ఎవరన్నా 1 minute టైం ఫ్రేమ్లో ఈరోజు వచ్చినటువంటి ఫస్ట్ 1 minute రేంజ్ దాటి మనకి 920 క్యాండిల్ ఎంట్రీ ఏమన్నా ప్లాన్ చేసుకున్నట్లయితే అది ఎంట్రీ పెర్ఫెక్ట్ అని అనలేను, కానీ అలా కాకుండా అట్లీస్ట్ ఒక చిన్న లాజిక్ పరంగా మీరు చూసుకున్నట్లయితే నిన్న మనకి ఈ ఏరియాలో ఇలా ఉంది, ఇది దాటి ఇక్కడ క్లోజ్ అయింది, ఈ క్యాండిల్ని ఎంట్రీ తీసుకుంటా అంటే కొంత మూవ్ అయితే వచ్చి ఉండొచ్చు, కానీ అంత స్ట్రాంగ్ ఎంట్రీ కింద మనం చెప్పుకోలేం. బట్ కొంత లాజికల్ ఎంట్రీ అయితే ఈ క్యాండిల్ వస్తుంది 921 క్యాండిల్ అనేది. బట్ అంత స్ట్రాంగ్ ఎంట్రీ కింద అయితే అది నేను ఈరోజు ఉన్న ప్రైస్ యాక్షన్ చూడలేదు. ఈరోజు అసలు మనకి 1 minute టైం ఫ్రేమ్ చూడటం అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అవుతుంది. ఎందుకంటే మనం నిన్న మాట్లాడుకున్నది ఏంటంటే 1 hour టైం ఫ్రేమ్ని బేస్ చేసుకొని అనాలిసిస్ చూసుకునేటప్పుడు కొంత కన్సాలిడేషన్ వచ్చే స్కోప్ ఉంది. ఎందుకంటే 25,000 లెవెల్ అనేది చాలా స్ట్రాంగ్ జోన్ అండి. ఒక పర్ఫెక్ట్ ఏరియా అని కాదు, జోన్ అవుతుంది అది 25,000 అనేది. ఎందుకంటే అది చాలా స్ట్రాంగ్ సైకలాజికల్ లెవెల్ అండ్ రౌండ్ ఫిగర్. నెక్స్ట్ ఆప్షన్ రైటర్స్ చాలా ఎక్కువ మంది అక్కడ ఉంటారు. కాబట్టి ఆ ఏరియాలో పర్ఫెక్ట్గా బ్రేక్ డౌన్ అవ్వగానే నేను 1 minuteలో ఎంట్రీ తీసుకుంటాను అంటే కష్టం, ఎందుకంటే పైకి కిందకి అవుతూ ఉంటుంది. దట్స్ వై నేను మీకు క్లియర్గా నేను చెప్పాను 1 hour టైం ఫ్రేమ్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, సస్టైన్ కూడా అవ్వాలి, అప్పుడే మనం కిందకి మూవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆ సస్టైన్ అయ్యే టైం మనకి ఎప్పుడు వచ్చిందండి 230కి సస్టైన్ అనే విషయం మనకి తెలిసింది. 11:15 క్యాండిల్ మీరు 1 hour టైం ఫ్రేమ్ని బేస్ చేసుకొని చూసుకున్నట్లయితే సస్టైన్ అయింది, కానీ పైకి కిందకి కన్సాలిడేషన్ ఇక్కడ ఇదంతా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కన్సాలిడేషనే కదా. అక్కడ మనం ఏదైతే బాక్స్ చూసామో అదే ఇది చూసారా. ఆ 40 పాయింట్స్లో చాలాసేపు కన్సాలిడేట్ అయింది. 25,010, 24,960 అంటే ఇంచుమించుగా మనకి 60 to 40 పాయింట్స్ అనమాట. ఆ రేంజ్లో చాలాసేపు కన్సాలిడేట్ అయింది. బట్ ఎనీవేస్ కొంత బెటర్ ఎంట్రీస్గా మనం ఎవరన్నా 1 minute టైం ఫ్రేమ్, ఓన్లీ 1 minute టైం ఫ్రేమ్ మేము చూస్తాం, మరి ఇంకేమీ చూడడం అని ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక రకమైనటువంటి ఎంట్రీ కింద మనం 10:35 క్యాండిల్ ఒక ఎంట్రీ మాట్లాడుకోవచ్చు.
అది క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే క్లియర్ కట్గా ఒక రకమైన ట్రయాంగిల్ అండి, పెర్ఫెక్ట్ ట్రయాంగిల్ కాదు, స్క్వీజింగ్ అనేది కాదు, బట్ 3 టచెస్ ఉన్నటువంటి 2 ట్రెండ్ లైన్స్ మధ్యలో. ఇంకా మనం ఇంకో రకంగా చెప్పుకోవాలనుకున్నట్లయితే ఇది ఒక కైండ్ ఆఫ్ ఒక చిన్న ఛానల్ అనుకోవచ్చు. ఈ ఏరియాలో ఒక చిన్న బిల్డప్ జరిగి బ్రేక్అవుట్ అయితే కిందకి రావడం జరిగింది. అది వచ్చిన తర్వాత మనకి మూవ్ అయితే స్ట్రాంగ్గానే వచ్చింది. 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఒక స్కాల్పింగ్ ట్రేడ్ కింద మీరు దీన్ని చూసుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత ఇది ఒక కైండ్ ఆఫ్ అసెండింగ్ ట్రయాంగిల్. ఇది పైకి బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ మనకి 1:1 వచ్చింది. కానీ చెప్పాం కదా, పైకి అంత అద్భుతమైనటువంటి మూవ్స్ వచ్చే స్కోప్స్ లేనటువంటి డే ఈరోజు. కాబట్టి అక్కడ మనం అంత స్ట్రాంగ్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ 1:1 అయితే మనకి థియరటికల్గా వచ్చేసింది. ఆప్షన్స్లో మనకి అక్కడ ఉండేటటువంటి తీటాని బట్టి డెల్టాని బట్టి మూవ్ అనేది ఎంత వెళ్ళింది అనేది మీరు ఒక్కొక్క స్ట్రైక్ ప్రైస్కి ఒక్కోలా ఉంటుంది. ఎట్ ద మనీ చూసుకున్నట్లయితే కొంత ఈ పాయింట్ ఆఫ్ టైంకి వచ్చేసరికి ఇక్కడ ఎంట్రీ తీసుకున్నట్లయితే పర్వాలేదు, మరి హ్యూజ్ ప్రాఫిట్ ఏం కాదు, కానీ కొంత బెటర్లోనే ఉంటారు. బట్ అది అల్టిమేట్గా బ్యాక్ అయితే రావటం జరిగింది. అలా కాకుండా ఎవరైతే ఈ క్యాండిల్లో కొంత కాన్ఫిడెన్స్ని బేస్ చేసుకొని 1 మినిట్ టైం ఫ్రేమ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఒక లెవెల్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ దాని మీద సపోర్ట్గా తీసుకొని తర్వాత ఈ ట్రెండ్ లైన్ ఈ లెవెల్ కలిపి కిందకి ఈ క్యాండిల్ అనేది క్లియర్గా బ్రేక్ అయింది. కాబట్టి ఈ క్యాండిల్ క్లోజ్ అవ్వంటే 11:40 క్యాండిల్ ఎప్పుడైతే 1 మినిట్ టైం ఫ్రేమ్ క్లోజ్ అయిందో ఇమీడియట్గా ఎంట్రీ ప్లాన్ చేసుకున్నట్లయితే ఇది కొంత మూవ్ వచ్చింది. ఇది గుడ్ ఎంట్రీ అవుతుందండి. ఓకే, సో అలా చూసుకున్నట్లయితే ఈరోజు గుడ్ ఆర్ బ్యాడ్ పక్కన పెట్టేస్తే మనకి ప్రైస్ యాక్షన్ బేస్డ్గా ఎంట్రీస్ చూసుకున్నట్లయితే ఓన్లీ 1 మినిటే, నాకు ఇంకా 5 మినిట్తో సంబంధం లేదు, 1 అవర్తో సంబంధం లేదని ఎవరైతే చూస్తారో వాళ్ళకి ఈ యొక్క 10:35 క్యాండిల్ ఒకటి ఎంట్రీ క్యాండిల్ అవుతుంది. 11:11 క్యాండిల్ కూడా ప్రైస్ యాక్షన్ పరంగా ఓకే, బట్ ఇక్కడ క్లియర్గా మనకు కనిపిస్తుంది, ఇది మీరు అబ్జర్వ్ చేయాలండి. ఓకే, ఇది మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్, అప్కమింగ్ రెసిస్టెన్స్. కాబట్టి బ్రేక్అవుట్ అయినా కానీ ఇక్కడ ఇమీడియట్గా రెసిస్టెన్స్ ఉంది, మనకు మూవ్ వస్తుందా రాదా తెలీదు. కాబట్టి ఆ అగ్రెసివ్గా ఎవరైతే వెళ్తే నెక్స్ట్ కొంత వెయిట్ చేయించి ఒకసారి ఒక షార్ప్ మూవ్ వచ్చింది. బట్ వచ్చినా కానీ మళ్ళీ ఇదంతా కన్సాలిడేషన్ జోన్, కాబట్టి అక్కడ మరి అది దాటి వెళ్ళలేకపోయింది. 25,050 అరౌండ్ ఇదంతా కన్సాలిడేషన్ అండి. మెయిన్ అదే ప్రాబ్లం అవుతుంది మీకు. మెయిన్ సైకలాజికల్ లెవెల్స్ ఎప్పుడైనా ఉండేటప్పుడు 25,000 అంటే చాలా స్ట్రాంగ్. 25,500 అంటే ఓకే స్ట్రాంగ్ కొంచెం అనుకోవచ్చు, కానీ 25,000 అనేది ఆబ్వియస్గా స్ట్రాంగ్ లెవెల్. అది 20,000 30,000 ఎప్పుడన్నా ఫ్యూచర్లో టచ్ అయితే, అది ఇప్పుడు టచ్ అవుతే అప్పుడు అవ్వలేదు. ఇంక ప్రస్తుతానికి నిఫ్టీకి అంత సీన్ లేదు, ఇంకా చాలా టైం పడుతుంది అది. బట్ అలాంటి లెవెల్స్ అనేవి చాలా స్ట్రాంగ్ లెవెల్స్. సో అలాంటి దగ్గర మనం పిన్ పాయింట్ యాక్యురసీ కావాలి 1 మినిట్ టైం ఫ్రేమ్లో అంటే మాత్రం దొరకదు. ఓకే, అలా ఓన్లీ 1 మినిట్ టైం ఫ్రేమ్లో ప్రైస్ యాక్షన్ పరంగా మనం ఎంట్రీస్ మాట్లాడుకుంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జోన్స్ మనకి నెక్స్ట్ ఎంట్రీ అనేది 11:40. ఇది కొంత మంచి మూవ్ అయితే రావటం జరిగింది. ఓకే, తర్వాత ప్యూర్ కన్సాలిడేషన్ అంటే ఇక్కడ క్లీన్ ఎంట్రీ అనేది ఎవ్వరికి కూడా దొరకలేదు. క్లీన్ ఎంట్రీ అనుకొని ఎవరైనా మిస్టేక్ తీసుకొని ఇక్కడ ఏదైనా ట్రయాంగిల్ ఇది క్లీన్ ఎంట్రీ ఇది బ్రేక్ డౌన్ అనుకున్నట్లయితే ఖచ్చితంగా తప్పు అవుతుంది. మీకు క్లియర్గా చూడండి, కంప్లీట్ కన్సాలిడేషన్లో వెళ్తుంది. అది నెక్స్ట్ విక్స్ కూడా మీకు ఉన్నాయి. క్లీన్ స్క్వీజింగ్ అనేది ఇలా ఉంటే వేరు, అలా కాకుండా ప్రతి క్యాండిల్ ఇలా వెళ్తుండేటప్పుడు అది కన్సాలిడేషన్లో జరుగుతుంది, సైడ్ వేస్ ట్రెండ్లో ఉంది. ఈ షార్ట్ టర్మ్ ఏదైతే ఉందో ఇది సైడ్ వేస్లో ఉందని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఇది పైకి వెళ్తున్నా కానీ ప్రతి క్యాండిల్కి పెద్ద పెద్ద విక్స్ వచ్చుకుంటూ స్లోగా చాలా స్లోగా వెళ్ళింది. సో కాబట్టి ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది, ఓకే కన్సాలిడేట్ అవుతుందని. మీరు జస్ట్ 5 మినిట్స్ చూసున్నా మీకు క్లియర్గా తెలిసిపోయేది. ఓకే, అల్టిమేట్గా మరి ఓన్లీ 1 మినిట్ని బేస్ చేసుకుని ఎవరన్నా ఇది ఒక క్యాండిల్లో 14:11 అంటే 2:11 క్యాండిల్ కింద బ్రేక్ అయింది అని అనుకున్నట్లయితే అది ఎంట్రీ అనేది ఓన్లీ ఈ టైం ఫ్రేమ్ బట్టి చూసుకున్నట్లయితే ఎంట్రీ ఈ క్యాండిల్లో తీసుకోవచ్చు బేస్డ్ ఆన్ దిస్ లెవెల్. కానీ అది కొంత వెయిట్ చేయించింది. ఈ క్యాండిల్ అనేది మళ్ళీ పైకి క్లోజ్ అయింది. మనం నార్మల్గా మన థియరటికల్ స్టాప్ లాస్ పరంగా మాట్లాడుకున్నట్లయితే 14.26 అనేది ఎగ్జిట్ అయిపోతుంది ఎవరన్నా ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకున్నట్లయితే. అలా కాకుండా మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైతే కిందకి ఈ క్యాండిల్ క్లోజ్ అయిందో అక్కడ రీఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ స్వింగ్ యొక్క హై అనేది ఎస్ఎల్గా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకున్నట్లయితే చిన్న పుల్ బ్యాక్ తీసుకొని తర్వాత ఒక స్ట్రాంగ్ మూవ్ వచ్చింది. బట్ 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఇంతసేపు మీరు వెయిట్ చేయలేరండి, స్కాల్పింగ్లో ఉంటారు. కాబట్టి ఒకవేళ ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకున్నా ఇది కిందకు వచ్చి ఇది షార్ప్గా పైకి వచ్చేసరికి ఇక్కడ మనకి ప్రైస్ యాక్షన్ ఇదంతా గుర్తురాదు. పైకి వెళ్ళిపోతుంది, ఇంత పెద్ద క్యాండిల్ పడిందని కంప్లీట్గా ఎగ్జిట్ అయిపోతుంటాం. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన 25,000 ఇలాంటి లెవెల్స్ అనేవి చాలా స్ట్రాంగ్ సైకలాజికల్ లెవెల్స్. కాబట్టి అలాంటి ఏరియాస్లో ఉండేటప్పుడు మీరు వీలైనంత వరకు 1 మినిట్ టైం ఫ్రేమ్ అనేది ఇగ్నోర్ చేయండి. నార్మల్ లెవెల్స్లో వెళ్తుంది అనుకోండి, మరి సైకలాజికల్లీ స్ట్రాంగ్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను అనేది మీకు అర్థమై ఉంటుంది.
25,000, ముఖ్యంగా 21,000, 22,000 ఇవి సైకలాజికల్లీ స్ట్రాంగ్ లెవెల్సే, రౌండ్ ఫిగర్స్ కాబట్టి. కానీ రౌండ్ ఫిగర్లకే రౌండ్ ఫిగర్ కదా ఇది 25,000 అనేది. 25,000, 20,000 ఇవి 5,000 రౌండ్ ఫిగర్స్ అనమాట ఇవి. కాబట్టి అవి కొంత స్ట్రాంగ్గా ఉంటాయి. సో ఈవెన్ 25, 100 అన్న రౌండ్ ఫిగరే, కానీ ఇవి చాలా స్ట్రాంగ్ రౌండ్ ఫిగర్స్, సైకలాజికల్ లెవెల్స్. ముఖ్యంగా 25,000 అంటే అబ్బా ఎంత స్ట్రాంగ్ లెవెల్ అని అనిపిస్తుంది మనకి. కాబట్టి అలాంటి జోన్స్ అనేవి బ్రేక్ అయ్యేటప్పుడు అలాంటి ఏరియాస్లో ఈ వీటి దగ్గర కూడా మనం కేర్ఫుల్గానే ఉండాలి. బట్ ఇవి చాలా చాలా స్ట్రాంగ్ అనమాట. ఈవెన్ సెన్సెక్స్ తీసుకున్నట్లయితే 80,000, 85,000, 75,000 ఈ 5,000 రౌండ్ ఫిగర్స్ ఏవైతే ఉంటాయి మల్టిపుల్స్లో అవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సో అక్కడ సైకలాజికల్గా కొంత ఇబ్బంది పెట్టేటటువంటి జోన్స్ ఉంటాయి. కాబట్టి అలాంటప్పుడు మనం 1 minute టైం ఫ్రేమ్ అనేది ఇగ్నోర్ చేయండి. 5 minute కొంత పర్వాలేదండి. ఈవెన్ 5 minute కూడా మనం ఇబ్బంది పడతాం. కాబట్టి ఒకసారి హయ్యర్ టైం ఫ్రేమ్లో 1 hour టైం ఫ్రేమ్లో మనకు ఒక క్లియర్గా ఒక ట్రెండ్ అనేది సస్టైన్ అయింది, క్లియర్ బ్రేక్అవుట్ జరిగింది అని అనిపించినప్పుడు అప్పుడు మాత్రమే దాని నుంచి బేస్ చేసుకొని మీరు 5 minute టైం ఫ్రేమ్లోకి వెళ్ళండి. మనం ఇంట్రాడే ట్రేడ్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్లో తీసుకున్నట్టు 15 minute బేస్ చేసుకొని తీసుకుంటే ఆ మూవ్ ఆ రోజు రాకపోవచ్చు, ఒకవేళ వచ్చినా ఆశ్చర్యపోకర్లేదు, కానీ రాకపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి 15 minute అంటే. ఎందుకంటే జోన్స్ దగ్గర కన్సాలిడేట్ అవుతుందండి. ఈవెన్ 1 hour టైం ఫ్రేమ్ మీరు చూసుకున్న 11:15 క్యాండిల్ వచ్చిన తర్వాత కూడా మనకి 2 hours పాటు కన్సాలిడేషన్ జరిగింది. ఆ తర్వాత మనకి మూవ్ వచ్చింది, డైరెక్ట్గా వచ్చేలే. అదే ఇక్కడ మనకి 2 hours అనమాట. అర్థమైందా? ఇక్కడ మనకి బ్రేక్ డౌన్ అనేది క్లియర్గా 1 hour టైం ఫ్రేమ్లో క్లియర్గా తెలిసిందే, లెవెల్ బ్రేక్ అయిపోయిందని. కానీ అది మళ్ళీ ఎంతసేపు వెయిట్ చేయించిందండి, ఇంచుమించు 2 hours పాటు వెయిట్ చేసాం. 11:30 నుంచి సుమారు 2:30 వరకు, క్లియర్గా చెప్పాలంటే 3 hours. ఓకే, సో అంత వెయిట్ చేసేటప్పుడు మనం లోయర్ టైం ఫ్రేమ్స్లో ఒకవేళ ఆప్షన్ బయ్యింగ్ కానీ చేసామంటే వెయిట్ చేయలేం, ప్రీమియం అనేది మనకి ఇబ్బంది పెడుతుంది. కాబట్టి నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇంత స్ట్రెస్ ఎందుకు ఇస్తున్నానంటే ఇంపార్టెంట్ జోన్స్ ఉండేటప్పుడు లోయర్ టైం ఫ్రేమ్లో మన ప్యాటర్న్ బంగారం అయినా కానీ మనకి మూవ్స్ వచ్చే పాసిబిలిటీస్ అనేవి తక్కువగా ఉంటాయి. ఎందుకు అనేది మీకు అర్థమైంది, క్లియర్. బట్ అల్టిమేట్గా ఒకవేళ ఇక్కడ ఎంట్రీ తీసుకొని పైన స్టాప్ లాస్ అని ఎగ్జిట్ అయిపోయినా కానీ ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకున్నట్లయితే, స్టాప్ లాస్ ఇది పెట్టుకున్నట్లయితే మనకి 1:1 అరౌండ్ దిస్ క్యాండిల్ వస్తుంది. సో ఆ రకంగా చూసుకున్నట్లయితే ఇది వచ్చిన తర్వాత మనకి కంటిన్యూస్ మూవ్ అయితే డౌన్ సైడ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, అర్థమైంది కదా. సో అది ఈరోజు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ ఎంట్రీ. క్లీన్ ఎంట్రీ పరంగా మనం చెప్పుకోవాలి అన్నట్లయితే 5 minute టైం ఫ్రేమ్లో 2:30 క్యాండిల్ ప్రశాంతమైనటువంటి అద్భుతమైనటువంటి ఎంట్రీ. ఈవెన్ 11:40 క్యాండిల్లో మీరు ఎంట్రీ తీసుకున్న ఒకవేళ ఫ్యూచర్స్లో అయితే యూ కెన్ హ్యాపీలీ వెయిట్ అండి, మీరు వెయిట్ చేయొచ్చు. ఎందుకంటే మన స్టాప్ లాస్ అనేది అబౌవ్ దిస్ క్యాండిల్. కాబట్టి అసలు అటువైపు టచ్ చేయలేదు, ఈ లెవెల్ కంటే పైకి రాలేదు. కాబట్టి దెర్ ఈస్ క్లియర్లీ a chance it would go in our direction. ఇది జస్ట్ కన్సాలిడేషన్ అవుతుంది, ఇది ఇంకొంత బెటర్ ప్యాటర్న్ ఫాలో అవుతుంది. ఒకవేళ ఇక్కడ మనం ఎంట్రీ అనేది తీసుకోకపోయినా, ఒకవేళ ఎంట్రీ తీసుకున్నా కూడా ఇంకొంత పొజిషన్ అనేది మనం క్లియర్గా 2:30 క్యాండిల్ అనేది మనకి క్లీన్ ఎంట్రీ, అందులో ఎలాంటి క్వశ్చన్ లేదు. ఎందుకంటే 2:25 క్యాండిల్ అనేది మనకి క్లీన్ కన్ఫర్మేషన్ అండి, బ్యారిష్నెస్ వస్తుంది అని చెప్పేసి. అలా అని చెప్పేసి దాంట్లో ఎంట్రీ తీసేసుకోలేరు, ఎందుకంటే ముందు విక్ ఉంది కాబట్టి. ఆ విక్ దాటి కిందకి ఈ క్యాండిల్ అనేది క్లియర్గా క్లోజ్ అయింది కాబట్టి అది మనం ఎంట్రీగా తీసుకున్నట్లయితే ఇది చాలా చాలా మంచి మూవ్ అయితే రావటం జరిగింది. అర్థమైందా? సో అంతా కూడా మనం నిన్న మాట్లాడుకున్నదే, కొత్తగా ఏం జరగలేదు. నిన్న మనం ఏదైతే మాట్లాడుకున్నామో అదే జరిగింది. అందుకే నిన్న నేను మరి ఏ అనాలిసిస్ చేయలేదు, ఇది ఒకసారి మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది అంతే. ఓకేనా? కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ఎనీ 40 వీడియోస్ చూడండి, మీకు ఖచ్చితంగా ఒక ప్రైస్ యాక్షన్ పరంగా అద్భుతమైనటువంటి అండర్స్టాండింగ్ వస్తుంది. హౌ ఆర్ వి డ్రాయింగ్ దీస్ ట్రెండ్ లైన్స్, హౌ ఆర్ వి ఐడెంటిఫైయింగ్ దీస్ లెవెల్స్, ఇలా మనకి ఏదన్నా ప్యూర్ ప్రైస్ యాక్షన్ పరంగా క్లియర్గా సింపుల్ ప్రైస్ యాక్షన్తో అద్భుతాలు చేయవచ్చు అని చెప్పి మీకు అనిపించినట్లయితే ఎవరన్నా మాస్టర్ ట్రేడర్ 2.0 కోర్స్ అనేది మనం క్లియర్గా కంప్లీట్ ప్రైస్ యాక్షన్ మాట్లాడుకొని ఒక స్ట్రాంగ్ ఎంట్రీస్ ఎలాంటివి ఐడెంటిఫై చేయడానికి మీకు ఉపయోగపడుతుంది. సో ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉన్నట్లయితే మన యాప్ యొక్క లింక్ అనేది కామెంట్స్లో ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.